నమస్తే హలో టు ఆల్ సుమన్ టీవీ వ్యూవర్స్. మార్కెట్లో స్పెషలీ స్టాక్ మార్కెట్ గురించి పెట్టుబడి గురించి అనుకుంటే సెక్టర్ వైజ్ చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ఎటువంటి కైండ్ ఆఫ్ సెక్టర్ని ఫస్ట్ ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే 10 కంటే ఎక్కువగా సెక్టర్స్ ఉన్న ఈ స్టాక్ మార్కెట్లో దాదాపు 13 సెక్టర్స్ వరకు ఉన్నాయి. సో అటువంటి సెక్టర్లో ఎంత అవుట్ పర్ఫామ్ చేయబోతుంది అండ్ ఏది లీడర్ కాబోతుంది రాబోయే 1 సంవత్సరంలో కానివ్వండి ఆర్ ఒక 5 సంవత్సరాల్లో కానివ్వండి. అటువంటి అన్వేషణ అంటూ ప్రతి ఇన్వెస్టర్కి అదొక కంటిన్యూస్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. అంటే ఇందులో డే బై డే కాదు, ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ కంపల్సరీగా ఈ లీడర్ గురించి వెతకడం అనేది మొదలు పెడుతుంటారు. అయితే ఈ మధ్య మనం చాలా వింటుంది ఏంటంటే అదే ఒక ముఖ్యమైన సెక్టర్ ఆటో సెక్టర్. కానీ ఆటో సెక్టర్ ఒకటే కాదు కదా. ఆటో సెక్టర్ అంటే ఒక ఫినిష్డ్ గూడ్ తయారు చేస్తున్న కంపెనీ. అంటే అది ఒక 4-వీలర్ కార్ అయి ఉండొచ్చు, అది ఒక కమర్షియల్ వెహికల్ అయి ఉండొచ్చు, ఆర్ 3-వీలర్ ఉండొచ్చు, ఆర్ మేబీ ఈవెన్ 2-వీలర్ కంపెనీ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా చూసుకుంటే ఈ కంపెనీస్ ఏవైతే బండ్లు తయారు చేస్తున్నాయో వీటిల్లో 2-వీలర్స్ కానివ్వండి, 4-వీలర్స్ కానివ్వండి, ఆర్ 3-వీలర్స్ కానివ్వండి, ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి. అయితే ఇందులో పెట్రోల్ అండ్ డీజిల్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఉన్నారండి. అంటే మొత్తానికి ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చాయని చెప్పేసి పెట్రోల్ అండ్ డీజిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అంతమైపోదు అండ్ అంతటితో అది ఫేజ్ అవుట్ కూడా అయిపోదు. సో ఇందులో ఏంటంటే మార్కెట్లో చాలా పెద్ద ప్లేయర్స్ ఉన్నారు. ఈవీ సెక్టర్ని కూడా స్ట్రాంగ్గా కాంపిటీషన్ ఇచ్చే కంపెనీస్ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ యాన్సిలరీ ప్రోడక్ట్స్ అంటే ఒక కంప్లీట్గా ఒక కార్ని తయారు చేయాలి, లేదంటే ఒక 2-వీలర్ని తయారు చేయాలి అంటే అసలు ఎటువంటి కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అవసరం అవుతాయి, ఆ ప్రోడక్ట్స్ సపరేట్ స్పేర్ పార్ట్స్ ఉంటాయి, ఆ స్పేర్ పార్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళనే ఆటో యాన్సిలరీ స్టాక్స్ అంటారు. సో ఆటో యాన్సిలరీ స్టాక్స్ ముఖ్యంగా చూసుకుంటే కొన్ని స్టాక్స్ అండర్ పర్ఫామ్ చేశాయి అండ్ కొన్ని అవుట్ పర్ఫామ్ కూడా చేస్తున్నాయి మార్కెట్లో. సో ముఖ్యంగా మనం చూసుకుంటే అవుట్ పర్ఫామ్ చేస్తున్న ఫినిష్డ్ గూడ్స్ అవుట్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్స్లో మనం చూసుకుంటే ముఖ్యంగా టాటా మోటార్స్ చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్తుంది అండ్ చాలా లాంగ్ టర్మ్ ఫ్యూచర్స్ వరకు చూసుకుంటే దాదాపు ₹1000 వరకు కనిపిస్తుంది నెక్స్ట్ 2 ఇయర్స్ ఆ దరిదాపుల్లో. కానీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము ఆటో యాన్సిలరీ స్టాక్స్ గురించి. సో ఆటో యాన్సిలరీ స్టాక్స్లో కొన్ని ఇంపార్టెంట్ పేర్లు ఉన్నాయి, ఎవరైతే లీడర్స్ అన్నమాట ఈ లైన్లో, ఈ ఫీల్డ్లో ఆటో యాన్సిలరీ థర్డ్ పార్టీ వెండర్గా సప్లై చేసే, మ్యానుఫ్యాక్చరింగ్ చేశాక సప్లై చేసే కంపెనీస్లో పేర్లు నేను మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసేసి ఎక్సైడ్ ఇండస్ట్రీస్, అమరాజా బ్యాటరీస్, అసాహి ఇండియా, మదర్సన్ సూమి, ఎంఆర్ఎఫ్, సియట్ టైర్స్, అపోలో టైర్స్, గేబ్రియల్ ఇండియా, మిండా ఇండస్ట్రీస్ అండ్ లూమిక్స్ ఇండస్ట్రీస్, లూమాక్స్, LUMAX, లూమాక్స్ ఇండస్ట్రీస్. సో ఈ కంపెనీలో మనం చూసుకుంటే చాలా పాత కంపెనీస్ ఇవి, స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న కంపెనీస్ ఇవి అండ్ రాబోయే చాలా ఏళ్ల వరకు సరిపడే ఆర్డర్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ స్టిల్ కొన్ని కంపెనీస్ బాగా అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి ఈ మార్కెట్లో అండ్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి ఎక్స్ట్రీమ్గా అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. అవేంటో నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. లెట్స్ స్టార్ట్ విత్ ది ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఫస్ట్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఏ వెబ్సైట్లో కన్నా వెళ్ళండి, ఆర్ moneycontrol.com, మనీ అట్ ద సేమ్ టైం tradingview.com కానివ్వండి, ఆర్ ఎనీ వెబ్సైట్ ఎక్కడైతే మీకు ఒక చార్ట్ లాంటి, ఒక బేసిక్ చార్ట్ అయినా ఒక అడ్వాన్స్డ్ టెక్నికల్ చార్ట్ అయినా పర్లేదు, బట్ మీరు ఆ చార్ట్లో ఏం చూడొచ్చు అంటే మంత్లీ చార్ట్లో మీరు వెళ్ళిపోయాక ఆ మంత్లీ ఇంటర్వెల్లో ఉన్న చార్ట్ని మీరు కాస్త ఓపెన్ చేసి ఈ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ చార్ట్ని మీరు అందులో చూస్తే యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే నిఫ్టీ మనకి ఇప్పుడు ఆల్ టైమ్ హై దగ్గరలో ఉందండి. 18,594 లాంటి హైస్ని టచ్ చేసిన నిఫ్టీ ఫ్యూచర్స్ కాస్త మళ్ళీ అక్కడ నుంచి కరెక్షన్ అవుతూ ఉంటుంది అండ్ ప్రతిసారి ఆ న్యూ హైస్ దగ్గరే వెళ్తుంది. కానీ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ చార్ట్ మనం చూసుకుంటే మంత్లీ చార్ట్స్లో చూసుకుంటే 2018 ఆగస్ట్ నెలలో అది ఒక లైఫ్ టైం హై లాంటిది క్రియేట్ చేసింది, ₹304.70. అక్కడ నుంచి ఈ స్టాక్ మనం చూసుకుంటే 2020లో మార్చ్ నెలలో ఎప్పుడైతే లాక్డౌన్ స్టార్ట్ అయిందో అదే నెలలో మనం చూసుకుంటే ₹127 వరకు పడిపోవడం జరిగింది. అక్కడ నుంచి ఈ స్టాక్ కాస్త పెరగడం అంటూ మనం చూస్తే 127 నుంచి 2021 ఫిబ్రవరి నెలలో చూసుకుంటే 219 వరకే వచ్చిందండి. అంటే ఆల్మోస్ట్ అబౌట్ డబుల్ కూడా అవ్వలేదు. అక్కడ నుంచి మళ్ళీ ఈ స్టాక్ అండర్ పర్ఫామ్ చేయడం మొదలుపెట్టింది అండ్ ₹152 వరకు రావడం జరిగింది. అది డిసెంబర్ నెల గత సంవత్సరం 2021లో. అయితే
ఇంత స్ట్రాంగ్ ప్లేయర్ అంటే ఎక్సైట్ బ్యాటరీస్ అంటే మీకు మేజర్ కాంట్రిబ్యూటర్ అనమాట, చాలా పెద్ద మ్యానుఫ్యాక్చరర్. సో అటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న కంపెనీ ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా అండర్ పర్ఫామ్ చేస్తుంది. సో ఇటువంటి కంపెనీలో మీరు ఒకవేళ ఇన్వెస్టర్గా ఉన్నారంటే తప్పకుండా మళ్ళొకసారి ఈ చార్ట్ని మీరు రీవిజిట్ చేయండి. ఈ స్టాక్ మాత్రం ఇట్ ఈస్ నాట్ ఐడియల్ ఫర్ అ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ చార్ట్ చూద్దాం. నెక్స్ట్ అమరాజా బ్యాటరీస్ చార్ట్ చూసుకుంటే ఇది కూడా మంత్లీ చార్ట్లో మనకి 2021 జనవరి నెలలోనే ఈ స్టాక్ ఒక లైఫ్ టైం హై క్రియేట్ చేసింది. 52 వీక్ హైస్ అనుకోవచ్చు. 1025 రూపీస్ 55 వరకు వెళ్ళింది. అక్కడ నుంచి ఈ స్టాక్ కాస్త రివర్సల్ తీసుకున్న తర్వాత 584 రూపీస్ అంటే దాదాపు 45% కంటే ఎక్కువగా కరెక్షన్ అవ్వడం జరిగింది ఈ స్టాక్లో. అండ్ ఈ స్టాక్లో కరెక్షన్ అయ్యాక మళ్ళీ అటువైపే నెగిటివ్ వైపే ట్రేడ్ అవుతుంది, కానీ పాజిటివ్ వైబ్రేషన్స్ మాత్రం ఈ స్టాక్లో లేవు. అండ్ పాజిటివ్ అక్యుములేషన్ ఆఫ్ వాల్యూమ్స్ కూడా కనబడట్లేదు. అండ్ పీవీబీ దేని గురించి అయితే మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటామో ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ అది మాత్రం అసలుకే లేదు. సో అమరాజా బ్యాటరీ ఈజ్ అగైన్ స్ట్రిక్ట్లీ నాట్ టు బి ఇన్వెస్టెడ్ ఫర్ లాంగ్ టర్మ్ యాజ్ ఆన్ టుడే. ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి 2022లో మనం మాట్లాడుకుంటే ఆన్ ది లాస్ట్ వీక్ ఆఫ్ జనవరిలో మనం ఈ ఎపిసోడ్ చేస్తున్నాం. సో దాదాపు ఈ ఎపిసోడ్లో మనం చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఈ డేట్ వరకు అమరాజా హ్యాస్ బిన్ ఓన్లీ అండర్ పర్ఫార్మింగ్ ది మార్కెట్. సో దీన్ని పోర్ట్ఫోలియో నుంచి ఖచ్చితంగా మీరు ఆలోచించుకొని మీరు డెసిషన్ తీసుకోండి నాట్ టు ఇన్వెస్ట్. అసాహీ ఇండియా ఒక లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్ ఇంటూ ఆటో యాన్సిలరీ సెక్టర్లో చూసుకుంటే అయితే ఈ స్టాక్లో ఒక పెద్ద ర్యాలీ మొదలైందండి. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అవుట్ పర్ఫార్మర్ అని చెప్పొచ్చు ఆటో యాన్సిలరీ స్టాక్స్లో. 2020 మార్చ్ నెలలో ఎప్పుడైతే లాక్డౌన్ స్టార్ట్ అయ్యిందో ఈ స్టాక్ కాస్త ఒక 52 వీక్ లో క్రియేట్ చేసింది 119 రూపాయలు. 119 నుంచి 2022 జనవరి నెలలో మనం చూసుకుంటే 586 వరకు వెళ్ళిందండి. అంటే మోర్ దాన్ 4.5 to 5 times కైండ్ ఆఫ్ రిటర్న్స్ రావడం జరిగింది. అంటే ₹1,00,000 ప్రతి ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్కి మీకు వితిన్ 2 yearsలో అబౌట్ మోర్ దాన్ 4 lakhs to 5 lakhs మధ్యలో మీకు ప్రాఫిట్ రావడం జరిగింది. అది 586 ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. సో ఇది ఈ అసాహీ స్టాక్లో మనం ముఖ్యంగా చూసుకుంటే ఇటువంటి స్టాక్ని ఖచ్చితంగా మీరు కరెక్షన్లో అందుకోవడానికి తప్పకుండా ప్రయత్నించవచ్చు. ఆ కరెక్షన్ ప్రైసింగ్ మనం చూసుకుంటే దాదాపు అట్ ది యావరేజ్ ఆఫ్ అరౌండ్ అబౌట్ 300 and 350 రూపీస్ ఆర్ 400 యావరేజ్ రేంజెస్లో వన్ క్యాన్ థింక్ ఆఫ్ అక్యుములేటింగ్ దిస్ స్టాక్. ఒకవేళ ఇంకా పెరగబోతుంది అన్న కైండ్ ఆఫ్ ఐడియా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ స్టాక్ని అక్యూములేట్ చేయండి. బట్ ఇది రికమెండేషన్ మాత్రం కాదు, ఇది ఇన్ఫర్మేషన్ మాత్రమే. బికాస్ ప్రత్యేకంగా ఈ వీడియో తయారు చేయబడింది సుమన్ టీవీ ప్రేక్షకుల కోసము. సో ఈ వీడియోలో మీరు చూస్తుంది మీకోసం హెల్ప్ అయ్యే స్టాక్స్. మీకు ఎవరైతే జనరల్గా ఎటువంటి కైండ్ ఆఫ్ స్టాక్ పేర్లు చెప్పినా కానీ మీ హోంవర్క్ మీరు చేసుకుంటారో అలాగే ఈ స్టాక్ని కూడా మీరు ఖచ్చితంగా హోంవర్క్ చేశాకే మీరు ప్రిఫర్ చేయండి. ఎందుకంటే పెట్టుబడి మీది, రిస్క్ మీది ఉంటుంది. సో జాగ్రత్త. సో నెక్స్ట్ స్టాక్ గురించి మనం మాట్లాడదాము. అసాహీ ఇండియా వన్ ఆఫ్ ది లీడింగ్ కైండ్ ఆఫ్ అవుట్ పర్ఫార్మర్ కాబట్టి ఆటో యాన్సిలరీలో దిస్ యూ మే ప్రిఫర్ ఆఫ్టర్ డూయింగ్ యువర్ హోంవర్క్ చేసుకున్న తర్వాత మీరు ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ కంపెనీ మదర్సన్ సూమి స్టాక్లో మనం చూసుకుంటే 2020 మార్చ్ నెలలో 48 రూపాయల వరకు ఒక 52 వీక్ లో క్రియేట్ చేసిందండి. అక్కడ నుంచి ఈ స్టాక్ 272 రూపీస్ అంటే మోర్ దెన్ 5 to 6 times కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. వన్ ఆఫ్ ది అవుట్ పర్ఫార్మింగ్ స్టాక్స్ అండి. ఒక లీడర్ అనమాట ఆటో యాన్సిలరీస్ స్పేర్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో. అండ్ పెద్ద పెద్ద కంపెనీస్తో వీళ్ళకి టైప్స్ ఉన్నాయి, ఒక రెగ్యులర్ కాంట్రాక్ట్స్ అండ్ రెగ్యులర్ ఆర్డర్స్ ఉన్నాయి వీళ్ళకి. సో దిస్ ఇస్ వన్ అమాంగ్ ది లీడర్. తప్పకుండా దీన్ని కూడా మీరు కరెక్షన్లో ప్రిఫర్ చేయొచ్చు. ఆన్ ది యావరేజ్ ప్రైస్ ఆఫ్ సమ్వేర్ అబౌట్ 170 ఆ రేంజెస్లో. అండ్ ఇందులో మనం ఎక్కడి నుంచి చూసుకుంటే అసాహీ ఇండియా కానివ్వండి ఆర్ ఈవెన్ మదర్సన్ సూమి కానివ్వండి నెక్స్ట్ 2 yearsలో కనీసం సమ్వేర్ అబౌట్ 100 to 200% కైండ్ ఆఫ్ ప్రాఫిట్స్ అండ్ టార్గెట్స్ ఉన్నాయి అప్ సైడ్లో. కానీ పర్చేస్ చేసే ముందు మీ సొంత హోంవర్క్ మీరు చేసుకోండి, మీ జాగ్రత్తలు మీరు వహించండి. బికాస్ పెట్టుబడి మీది కాబట్టి రిస్క్ కూడా మీదే ఉంటుంది. సో నెక్స్ట్ కంపెనీ చూసుకుందాము. ఎంఆర్ఎఫ్, సిఎట్, అపోలో టైర్స్. ఈ మూడు కూడా మార్కెట్ లీడర్స్ అనమాట. మార్కెట్ లీడర్స్ అంటే నిజంగా టైర్ మ్యానుఫ్యాక్చరింగ్లో వన్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అపోలో టైర్స్ 2-wheeler అండ్ సిఎట్ 2-wheeler. సో వాళ్ళతో పాటు 4-wheeler స్టాక్స్ కూడా వీళ్ళు తయారు చేస్తారు. దాంతోపాటు ఎంఆర్ఎఫ్ ఈజ్ వన్ అమాంగ్ ది బిగ్గెస్ట్ లీడర్ ఇన్ 4-wheeler స్టాక్స్. సో 4-wheeler టైర్స్ వీళ్ళు కైండ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ లీడర్స్ అని చెప్తారు. ఎందుకంటే ఈ స్టాక్ మనం చూసుకుంటే చార్ట్ కాస్త చూసుకుంటే మంత్లీ చార్ట్లో 49,900 రూపీస్ ఉన్న స్టాక్ కాస్త మార్చ్ నెల 2020 విషయం చెప్తున్నాను 49,900 రూపాయలు ఉండేదండి ఒక్క షేరు. ఎంత
49,900 రూపాయలు ఉండింది ఒక్క షేరు. అది కాస్త అవుట్ పర్ఫార్మర్గా మిగిలింది 2021 ఫిబ్రవరి నెలలో చూసుకుంటే 98,600 వరకు వెళ్ళిందండి. అంటే ఆల్మోస్ట్ అబౌట్ డబల్ అయిపోయినట్టే, డబుల్. 49,000 నుంచి 98,000 వరకు వెళ్ళింది. అక్కడ నుంచి ఈ స్టాక్ కరెక్ట్ అయ్యేసి ఫాల్ అయ్యింది, 68,700 వరకు రావడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం సైడ్ వేస్లో ఉంది. చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్. ప్రిఫర్ చేయాలా వద్దా మీకే వదులుతాను. సో ఆ డెసిషన్ మీరు తీసుకోండి. సో నెక్స్ట్ కంపెనీ సియట్ టైర్స్ కూడా చూసుకుంటే 2020 మార్చ్ నెలలో 600 రూపాయలు కైండ్ ఆఫ్ 52 వీక్ లో చేశాక 1,700 రూపాయల వరకు వెళ్ళడం జరిగింది. 1,763 వరకు రావడం జరిగింది. సో మోర్ దెన్ అబౌట్ యూ కెన్ సే అబౌట్ 2 to 2.5 times ఆర్ అప్రాక్సిమేట్లీ 3 times వరకు రిటర్న్స్ రావడం జరిగింది. ఈ స్టాక్ కాస్త కరెక్షన్ అయ్యాక 1,060 వరకు పడిపోవడం కూడా జరిగింది. అది 2021 డిసెంబర్ నెలలోనే. అండ్ స్టాక్ ఈస్ ట్రేడింగ్ ఇన్ అ నెగటివ్ టెరిటరీ రైట్ నౌ ఆఫ్టర్ అవుట్ పర్ఫార్మెన్స్. సో ఈ స్టాక్ని కూడా ప్రిఫర్ చేసే ముందు జాగ్రత్తగా మీ హోంవర్క్ని ఆర్ పోర్ట్ఫోలియోలో ఉంచాలా లేదా ఈ స్టేటస్ని చూడండి. ఎందుకంటే ఈ స్టాక్లో ముఖ్యంగా మనం చూసుకుంటే కైండ్ ఆఫ్ నెగటివిటీ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువగా ఇంకా జరగబోయే అవకాశాలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ స్టాక్ అపోలో టైర్స్ చూసుకుంటే 2020 మార్చ్ నెలలో చూసుకుంటే 73 రూపాయలు ఉన్న ఒక 52 వీక్లో స్టాక్ కాస్త అపోలో టైర్స్ 261 వరకు పెరగడం జరిగింది. సో ఇట్స్ లైక్ మోర్ దెన్ 3 to 4 times కైండ్ ఆఫ్ రిటర్న్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇట్ హ్యాస్ బీన్ అన్ అవుట్ పర్ఫార్మర్. ఇప్పుడు కూడా అవుట్ పర్ఫార్మర్గానే ఉంది. ఈ స్టాక్ అండర్ పర్ఫార్మర్గా ప్రస్తుతానికి ఈ సంవత్సరంలో ఉండే అవకాశాలు లేవు. బట్ ఈ స్టాక్ని ప్రిఫర్ చేసే ముందు వీటిల్లో అక్యుములేషన్ ప్రైసింగ్ చెప్తాను. 190 రూపీస్ అండ్ 170 రూపీస్ దరిదాపుల్లో వన్ కెన్ థింక్ ఆఫ్ అక్యుములేటింగ్ దిస్ స్టాక్ ఫర్ అ టార్గెట్ అట్లీస్ట్ ఒక 150 to 200% లాంటి రిటర్న్స్ నెక్స్ట్ 2 yearsలో చూసుకోవచ్చు. గేబ్రియల్ చూసుకుంటే ఈ స్టాక్ 39 రూపాయల నుంచి మార్చ్ నెల 2020లో అక్కడ నుంచి 168 వరకు రావడం జరిగింది. అగైన్ మోర్ దెన్ 4 to 5 బ్యాగర్ అనమాట ఈ స్టాక్, మల్టీ బ్యాగర్ లాంటిది. సో ఈ స్టాక్లో మనం ముఖ్యంగా చూసుకుంటే ఒక అవుట్ పర్ఫార్మర్గా ఉంది. ఇందులో కరెక్షన్ అయితే తప్పకుండా కనిపిస్తుంది. ఆ కరెక్షన్ కాస్త మనం చూసుకుంటే దాదాపు 100 నుంచి 120 మధ్యలో సపోర్ట్స్ కనిపిస్తున్నాయి. ప్రిఫర్ చేసే ముందు మీ హోంవర్క్ చేసుకోండి తప్పకుండా. దెన్ యూ కెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ టు దిస్ స్టాక్. ఎందుకంటే పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన కంపెనీ ఇది. మిండా ఇండస్ట్రీస్ చూసుకుంటే ఒక 52 వీక్లో 2020 మార్చ్ నెలలో 206 నుంచి ఈ స్టాక్ కంటిన్యూస్గా పెరుగుతూనే వచ్చిందండి. దాదాపు 1,257 రూపాయల వరకు పెరిగింది. ఇట్స్ మోర్ దెన్ 5x అని చెప్పుకోవచ్చు కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది విత్ ఇన్ 2 years టైంలో. అండ్ స్టాక్ ఇప్పుడు కూడా చాలా ఎక్కువగా హైయెస్ట్ కైండ్ ఆఫ్ ఓవర్ బాట్ జోన్లో ఉంది, ఓవర్ హీటెడ్ జోన్లో ఉంది. మీ పోర్ట్ఫోలియోలో ఉందంటే మాత్రం ఖచ్చితంగా మీరు 50% or 90% ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మళ్ళీ కరెక్షన్స్లో యూ కెన్ ప్రిఫర్ దిస్ స్టాక్ టు బై సమ్వేర్ అబౌట్ 600 రూపీస్ ఆ రేంజెస్లో, 6 to 650 రేంజెస్లో మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే స్టాక్లో అప్వర్డ్ మాత్రం ఉంది, బట్ కరెక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా కమింగ్ ఇన్ ద ఫ్యూచర్లో చూసుకుంటే నెక్స్ట్ 1 yearలో తప్పకుండా కరెక్షన్ ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. సో మిండా ఇండస్ట్రీస్ ఎక్స్ట్రీమ్లీ అవుట్ పర్ఫార్మ్, బట్ హైలీ ఓవర్ బాట్ జోన్లో కూడా ఉంది. సో జాగ్రత్త, ఈ ప్రైసెస్లో మాత్రం కొనడానికి ప్రిఫర్ చేయకండి. లూమాక్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ లీడింగ్ కంపెనీస్లో ఉన్న పేరండి ఇది. సో లూమాక్స్ 2020 మార్చ్ నెలలో 677 రూపాయలు 52 వీక్లో చేశాక దాదాపు 1,783 వరకు పెరగడం జరిగింది. సో మ్యాక్సిమం చెప్పొచ్చు 2.5 times వరకు రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. కానీ హెవీ ప్రాఫిట్ బుకింగ్ వల్ల ఈ స్టాక్ కాస్త నెగిటివ్ జోన్లోకి వచ్చేసేసింది. దాదాపు 1,118 రూపాయల వరకు లో క్రియేట్ చేసింది 2022 జనవరి నెలలోనే. సో ఇంకా పడబోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ స్టాక్ని మీరు ప్రిఫర్ చేయడానికి ప్రస్తుతానికైతే రైట్ ప్రైస్ రాలేదని చెప్తాను. బట్ తప్పకుండా ఫ్యూచర్లో ఇన్ ద కేస్ నెక్స్ట్ 3 monthsలో ఒకవేళ స్టెబిలైజేషన్ అనేది మంత్లీ చార్ట్లో కనిపించింది అనుకోండి రాబోయే 3 నెలల్లో, అప్పుడు మనం దీని గురించి ఆలోచించవచ్చు. బట్ ప్రస్తుతానికి స్టాక్ మాత్రం ఇంకా కరెక్షన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ స్టాక్ని పోర్ట్ఫోలియోలో ప్రిఫర్ చేయకండి. సో ఇది మనం అనుకున్న ఆటో యాన్సిలరీ స్టాక్స్ పేర్లన్నిట్లో. సో ఇందులో కొన్ని అండర్ పర్ఫార్మర్స్ ఉన్నాయి, పోర్ట్ఫోలియోలో ఉండకూడదు, అండ్ కొన్ని అవుట్ పర్ఫార్మర్స్ ఉన్నాయి. కానీ కొనే ముందు ఖచ్చితంగా మీరు మీ హోంవర్క్ చేసుకున్నాకే మీ డెసిషన్ తీసుకోండి. పెట్టుబడి మీది కాబట్టి రిస్క్ కూడా మీదే ఉంటుంది. సో ఇది ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే, ఇది రికమెండేషన్స్ కానే కావు. సో జాగ్రత్తగా మీ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.